అందరికీ నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం అనేది సినీ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత అందరికీ తెలిసిన విషయమేనండి. ఎందుకంటే మెగాస్టార్ ఏ విధంగా సినీ ఫీల్డ్‌లోకొచ్చిండు, ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి సినీ ఫీల్డ్‌లో నుంచి ఈ స్థాయికి చేరిండు. ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చి ఈ రోజున ఆయన అందుకోలేని అవార్డంటూ ఏమీ లేదు. ఎందుకంటే చిరంజీవి గారనే వ్యక్తి అతని ఎనకాల ఒక రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో నుంచి కూడా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అసంటి వ్యక్తి గురించి ఎంత కష్టపడి ఈ సినీ ఫీల్డ్‌లోకి వచ్చిండని మనం ఒక్కసారి చెప్పుకున్నట్లయితే కొన్ని నగ్న సత్యాలు ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అయితే మీరు చేయాల్సిందేంటంటే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అయితే ఈ వీడియో చేయడానికి బలమైన కారణం ఏంటంటే కారణం ఒకటుందండి. ఈ మధ్య కాలంలో నేను ఒక పచ్చి అబద్ధమైన మాట ఒకటి విన్నానండి సోషల్ మీడియాలో. నాకెందుకో అసలు ఆ మాట నచ్చలే. ఎందుకంటే వాస్తవం అయితే ఓకే. అది వాస్తవం కాబట్టి మనం ఓకే చేసుకోవచ్చు. కానీ మనకు తెలిసినంత నాకు తెలిసినంత వరకైతే మాత్రం అది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని ఖండించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయాల్సొస్తుంది. సరే. అది ఏం మాటంటే మెగాస్టార్ చిరంజీవి ఇంతగా ఎదగటానికి కారణం అంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారంగా నేను చెప్పేదేంటంటే, ఇంత ఒక మెగాస్టార్‌గా ఎదగటానికి కారణం సుప్రీం హీరో, డైనమిక్ హీరో, ఇప్పుడు మెగాస్టార్. ఈ స్థాయికి రావటానికి కారణం అల్లు రామలింగయ్య గారే కారణం అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలొచ్చాయండి. నాకెందుకో అది చాలా బాధనిపించింది. ఎందుకంటున్నానంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అల్లు రామలింగయ్య గారేం తీసుకురాలేదండి. అసలు అల్లు రామలింగయ్య గారెవరో, చిరంజీవి ఎవరో ఏమాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి తెలవదు. అతనెవరో ఇతనికి తెలవదు, ఇతనెవరో అతనికి తెలవదు. అప్పటికే అల్లు రామలింగయ్య సీనియర్ సినిమాలల్ల ఒక కామెడీ యాక్టర్‌గా అప్పటికి చిరంజీవి గారు ఇంకా సినీ ఫీల్డ్‌లోకి రాలే. అంటే వాళ్ళ సినిమాలు చూసే చిరంజీవి గారు పెరిగారు గానీ, డైరెక్ట్‌గా వాళ్ళెప్పుడు కూడా కలుసుకున్నట్టయితే మాత్రం నేను ఎక్కడ కూడా వార్తలైతే వినలే. సరే చిరంజీవి సినీ ఫీల్డ్‌లోకి ఎప్పుడైతే ఎళ్దామని చెప్పి ఆయన ట్రై చేసిండో, వాళ్ళని ఈళ్ళని అడిగి నాకు ఏదైనా అవకాశాలివ్వండి. నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటా. నాకు సినిమాలంటే చానా ఇష్టం. నాకు చిన్న పాత్రనివ్వండని చెప్పి డైరెక్టర్ల దగ్గర, నిర్మాతల దగ్గర ఆయన తిరిగి కనీసం కాళ్ళకు చెప్పులు గూడా అరిగిపోయిన రోజులున్నాయి. అయితే ఒక సినిమాకి అవకాశం వచ్చిన తర్వాత అంటే ఆ సినిమాలో కొంతమంది హీరోలుంటారు. అది 'పునాది రాళ్ళు.' 'పునాది రాళ్ళు' సినిమాలో అప్పుడేసిండండి. ఆయన సినిమా ఇండస్ట్రీకి పునాదనేది. ఆ సినిమా నుంచి అయితే చిరంజీవి 1978లో చిరంజీవి సినిమా ప్రస్థానం అనేది మొదలైందండి. అది 'పునాది రాళ్ళు.' ఈ 'పునాది రాళ్ళు' సినిమా నుంచి కెమెరా ముందుకి అతని నటన ప్రస్థానం అనేది మొదలైంది. కానీ ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయినా గానీ రిలీజ్ అయిన సినిమా అయితే మాత్రం 'ప్రాణం ఖరీదు.' ఈ 'ప్రాణం ఖరీదు' సినిమాలో ఆయన నటన విశ్వరూపం చూపించిందండి. ఎందుకంటే అప్పటికే అగ్ర హీరోలు 'ఎన్టీఆర్' గారు, 'ఏఎన్ఆర్' గారు, 'శోభన్ బాబు', 'కృష్ణరాజు', 'సూపర్ స్టార్ కృష్ణ' గారు వీళ్ళందరూ గూడా మన తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. కానీ ఆ టైంలో ఎంతోమంది హీరోలు వచ్చినా వాళ్ళ ముందు నిలబడేవాళ్ళు కాదు. వాళ్ళు అప్పటికే అంత అగ్ర హీరోలనమాట. ఆ టైంలో గూడా వచ్చి చిరంజీవి గారు నిలబడినారంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే అంత పెద్ద హీరోల ముందు అతను నిలబడి అతనేంటో నిరూపించుకొని ఈ రోజున ఈ స్థాయికొచ్చిండంటే చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే విషయానికొచ్చినట్లయితే అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ప్రస్థానమే లేదని చెప్పి నేను సోషల్ మీడియాలో విన్నదాని ప్రకారంగా ఇది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటున్నానంటే చిరంజీవి అప్పుడే కొన్ని సినిమాలలో అతనేంటో నిరూపించుకుండు. యాక్టింగ్ పరంగా, కామెడీ పరంగా, ఫైట్ పరంగా అతను హీలన చేసినా సరే, నవరసాలు పండించే యాక్టర్ చిరంజీవి అని అప్పటికే నిరూపించుకున్నాడనమాట. అయితే అల్లు రామలింగయ్య గారికి, చిరంజీవి గారికి ఎట్లా కుదిరిందంటే, అల్లు రామలింగయ్య గారి ఇంటికి షూటింగ్ పరంగా అప్పుడప్పుడు చిరంజీవి గారు వాళ్ళ ఇంటికెళ్తా ఉంటే, అప్పుడు అల్లు రామలింగయ్య గారు, అట్లాగే అల్లు రామలింగయ్య గారి భార్య ఇద్దరు కలిసి అనుకున్నారట. కుర్రాడేదో బాగున్నాడు. మన సురేఖకిస్తే ఎలా ఉంటది అని చెప్పి. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళ అమ్మాయి సురేఖని చిరంజీవి గారికి ఇద్దామన్న ఉద్దేశ్యం ఒక్కటే గానీ, వేరే ఉద్దేశ్యం ఏమి లేదు. అంటే చిరంజీవి మన అమ్మాయిని చేసుకుంటే,
ఇంకా పెద్ద హీరో అవుతాడన్న ఉద్దేశం అయితే మాత్రం అప్పుడు వాళ్ళకి లేదు. ఆ విధంగా అయితే ఎప్పుడైతే మాట్లాడుకున్నారో చిరంజీవి గారికి వాళ్ళ కూతురుతోని వివాహం మాత్రం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. కానీ మీరోసారి చూసినట్లయితే 'ఐకాన్ స్టార్' బన్నీ గారు ఒకసారి చెప్పారండి, నాకు బాగా గుర్తు. ఏం చెప్పారంటే, చిరంజీవి గారి సినిమాలు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగామని చెప్పారు. అది ఒక ఫంక్షన్‌లో. చిరంజీవి గారి సినిమాలనేది మేము చూస్తూ, ఆయన ఎంత కష్టపడుతుండో, సినిమా మీద ఆయనకున్న ఇంట్రెస్టు, ఆయనకున్న నిబద్ధత, ఇవన్నీ మేము చూసి అంతటి వాళ్ళం మేము ఎప్పుడైతామనే ఒక ఉద్దేశంతోని ఆయన చూస్తూ పెరిగామని చెప్పి అల్లు అర్జున్ అన్నాడు. ఇది చాలా మంది చూసే ఉంటారు. అట్లాగే వేరే ఫంక్షన్‌లో అల్లు అర్జున్ గారు అన్నదేమో ఒక వేరే ఫంక్షను. అలాగే అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు ఏమన్నారో తెలుసా? అల్లు అర్జున్ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగామంటే, అల్లు అరవింద్ గారు ఏమన్నారంటే, మెగాస్టార్ చిరంజీవి అతను సినిమాలు మేము చేస్తూ పెరిగామని చెప్పిండు. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చేసి ఈళ్ళు లాభపడ్డరు. నిర్మాతగా చేసి. అంటే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళకి ఎంత ఇష్టమనేది ఆ ఫంక్షన్‌లో ఇటు బన్నీ ఒక వేరే ఫంక్షన్‌లో చెప్పిండు. అటు అల్లు అరవింద్ గారు ఇంకో వేరే ఫంక్షన్‌లో చెప్పిండనమాట చిరంజీవి గారి గురించి. అంటే ఇక్కడ ఎక్కడ గూడా ఈళ్ళు చిరంజీవి మా వల్లే, అల్లు రామలింగయ్య గారు ఆ ఇండస్ట్రీలో ఉండటం వల్లే చిరంజీవి ఇంత స్టార్‌డమ్ వచ్చింది. ఒక డైనమిక్ హీరో, ఒక సుప్రీం హీరో, ఒక మెగాస్టార్ అల్లు రామలింగయ్య గారి వల్లే వచ్చిందని జెప్పి వాళ్ళనలే. కానీ సోషల్ మీడియాలో ఒక చెడ్డ ప్రచారం అనేది ఆ విధంగా చేశారండి. నాకక్కడ నచ్చలే. ఎవరికైనా టాలెంట్ అనేది లేకపోతే ఏ రంగంలో గూడా వాళ్ళు రాణించలేరు. ఇది మాత్రం సత్యం. రాజకీయ నాయకులున్నారు. వాళ్ళకు రాజకీయం చేస్తేనే వాళ్ళు నిలబడగలరు రాజకీయంలో. అట్లాగే సినిమా యాక్టర్లైనా అంతే. నవరసాలు పండించాల. కళ్ళతోని చూపించాల. రెప్పలతోని చూపించాల. అట్లాగే లిప్స్‌తోని చూపించాల. కొన్ని కొన్ని సీన్‌లు ఈ మొఖ కలయికతోనే యాక్టింగ్ చేసి చూపించాల. ఇన్ని కళలు ఉంటే తప్ప నవరసాలు పండించలేరు. సో, మీకోసం ఇలాగే మంచి మంచి వీడియోలు తేవడానికి నేను ప్రయత్నిస్తా ఉంటా. కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సిందేంటంటే, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇటువంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తా ఉంటది. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్‌లతోని మంచి మంచి వీడియోలు చేయడానికే నేను ముందల ఉంటా ఉంటా. కాబట్టి ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థాంక్ యూ.